మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సదస్సుకి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. అరసం నిర్వహిస్తున్నటువంటి సాహిత్య అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు శీర్షికలో ఇది 162వ ప్రసంగం. అభ్యుదయ సాహిత్య విమర్శ శీర్షికలో ఇది 53వ ప్రసంగం. ప్రతి వారం అనేక మంది సాహిత్యవేత్తల సాహిత్య విమర్శ గురించినటువంటి విశ్లేషణని మనం వింటూ ఉన్నాం. ఈ వారం నాయని కృష్ణకుమారి గారి సాహిత్య విశ్లేషణ పైన ఆచార్య పులికొండ సుబ్బాచారి గారి ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ఆచార్య ఎన్ ఈశ్వర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ అరసం అధ్యక్ష వర్గ సభ్యులు, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేను ఇక మిగతా వివరాల్లోకి వెళ్లకుండా అధ్యక్షుల వారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు ఆనంద్ గారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కరోనాను అది కారణంగా చూపిస్తామో లేకుంటే సాగ్గా చెప్తామో, కానీ ఆ కరోనా వచ్చి మనుషుల్ని వేరు చేయాలని చూస్తే అరసం ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా కలిపేసింది. ప్రపంచంలో ఎక్కడున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, వినొచ్చు అనే స్థితిలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా సాగిస్తోంది. దాదాపు ఇప్పటికీ 3 ఏళ్ళు దాటిపోయింది. నిర్విరామంగా ప్రతి ఆదివారం ఒక కార్యక్రమాన్ని పెట్టి అటు కవులను, రచయితలను, నాటకకర్తలను, విమర్శకులను అందరి మీద మాట్లాడించే ప్రయత్నం చేయడమే కాకుండా రాష్ట్రంలో పేరెన్నిక గన్న అధ్యాపకుల చేత, ఆచార్యుల చేత, విమర్శకుల చేత అంశాలను ఎంపిక చేయించి మాట్లాడించి అరసం నిరంతరంగా పనిచేస్తూనే ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అరసం అప్పటి అధ్యక్షులు, అలాగే ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా ఉన్న మా పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి ముందుగా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాజపాలెం గారు ఈ సాహిత్యకారుల విషయంలో ఎవరెవరిని ఎట్లా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అలాగే చాలా కృషి చేశారు ఆయన. మీకు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం అధ్యక్షులుగా ఉండి, అలాగే వల్లూరి శివప్రసాద్ గారు, మీకు తెలుసు, వల్లూరి శివప్రసాద్ గారు మంచి నాటకకర్త, విమర్శకులు. ఆయన ఏం చేస్తారో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా పుస్తకాలు వస్తూనే ఉంటాయి. ఎంత కష్టపడతారో అసలు రాత్రి నిద్రపోతారో లేదు కూడా తెలియదు, అంత కష్టపడుతూ ఉంటాడు. ఆయన మనకు ఆ కార్యదర్శిగా ఉండి, ప్రధాన కార్యదర్శిగా ఉండి నడిపించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఆనంద్ గారు దీనికి ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంటారు ఈ కార్యక్రమాలన్నింటికి కూడా. అటు ప్రజాశక్తి వైపు నుంచి, అలాగే ఈ సాహిత్యకారుల వైపు నుంచి పనిచేస్తూ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నడిపిస్తూ ఉన్నారు. వారికి కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అరసం తరపున స్వాగతం పలుకుతూ ఉన్నాను. అరసం అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. అరసం అని చెప్పుకోవడానికి కూడా చాలా మంది మాలాంటి వాళ్ళం చాలా సంతోషపడతాం, గొప్పగా ఫీల్ అవుతాం కూడా. ఎందుకు అంటే అరసానికి, లేకుంటే అరసం రచయితలకు, అరసంలో ఉన్న సభ్యులకు ఉన్న ఒక ఆలోచన విధానం, ప్రజలతో మమేకం కావడం, అలాగే ప్రజా సమస్యల పట్ల స్పందించడం, ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయాల్లో ఒక దారి చూపించే విధంగా ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా అరసం చేస్తూ ఉంది. కాబట్టి అరసం అని చెప్పుకోవడానికి సంతోషపడుతూ మరొకసారి ఈనాటి కార్యక్రమానికి అతిథిగా, ఎందుకంటే సార్ ఎప్పుడు మనకు పాల్గొనలేదు, ఈరోజు అతిథిగా వస్తున్నారు. అలాగే దాంతోపాటు వక్తగా విచ్చేస్తున్నారు ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు. పులికొండ సుబ్బాచారి గారి గురించి నేను 2 నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది. పులికొండ సుబ్బాచారి గారు దాదాపు ఒక 20 ఏళ్లకు మించిన పరిచయం నాకుంది. ఆయన ద్రావిడ విశ్వవిద్యాలయంలో చేరారు. చేరక ముందు కూడా తెలుగు యూనివర్సిటీ పనిచేసేటప్పుడు అప్పుడప్పుడు కలిసాం. కలిసినా కూడా పెద్దగా సంబంధాలు లేకపోయినా కూడా రచయితగా, వక్తగా ఆయన సుపరిచితుడు. ఆయన ఏ విషయం మీద మాట్లాడినా చాలా సాధికారికంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకు సాధికారత అని అంటున్నానంటే, ఊరిక ఆ పైన
చదువుకొని నేర్చుకుని రావడం చెప్పడం కాదు. ఆయన దాన్ని అంతు చూసి వస్తాడు ఏదైనా కార్యక్రమానికి రావాలంటే. అంత పూర్తిగా మాట్లాడి అందరినీ మెప్పిస్తాడు. ఆయనకున్న మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన ప్రాచీన సాహిత్యంలో ఎంత దిట్టో, ఆధునిక సాహిత్యంలో అంతే దిట్ట. వీటన్నిటికీ మించి జానపదం మీద ఆయనకున్న ప్రత్యేకత వేరు. జానపద సాహిత్యానికి ఆయన చేసిన కృషి మరిచిపోలేనిది. ఎందుకంటే ఆయన రాసిన గ్రంథాలు, ఆయన చేసిన పరిశోధన, అలాగే ఆయన పుచ్చుకున్న అవార్డులు ఇవన్నీ చూసినామంటే ఆయనకు ఎంత గొప్పతనం వచ్చిందో, ఆ గొప్పతనాన్ని వెనక ఎంత కృషి ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పులికొండ సుబ్బాచారి సార్ గారు ఖమ్మం డిస్టిక్ లో జన్మించారు. ఖమ్మం జిల్లా మదిర మండలం మర్లపాడులో జన్మించారు ఆయన. ఆయన ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. దాంతోపాటు ఆయన పార్ట్ టైం లెక్చర్గా కూడా ఇప్పుడు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. ఇంకా ఫోక్ కల్చర్ స్టడీస్ మీద ఆయన పరిశోధన చేశారు. 1992, 2003 ప్రాంతంలోనే ఆయన పరిశోధకుడుగా కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేసి అప్పటి నుంచే పరిశోధనను ఆయన అందిపుచ్చుకొని చాలా ముఖ్యంగా ఈ జానపదానికి సంబంధించిన పరిశోధనను ఆయన చేస్తూ ఉన్నారు, కొనసాగిస్తూ ఉన్నారు. పుస్తక రూపంలో తీసుకొచ్చారు. అలాగే దక్షిణ భారతదేశంలోని అంటే ఈ దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కళలకు సంబంధించిన జానపద విజ్ఞాన సర్వస్వాన్ని కూడా ఆయన రూపొందించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ద్రావిడ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆ ప్రొఫెసర్గా పనిచేసిన కాలంలో ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశం కూడా నాకు లభించింది. ఆ రకంగా కొంత సాన్నిహిత్యాన్ని సంపాదించుకున్నాం. దాంతోపాటు ఆయన చేసిన వర్క్ సంబంధించి కూడా కొంత అవగాహన కలిగే అవకాశం అక్కడ నాకు లభించింది. అలా ఫోక్లోర్ స్టడీస్లు డీన్గా పనిచేశారు. అలాగే అకాడమిక్ అఫైర్స్ డీన్గా పనిచేశారు. చీఫ్ వార్డెన్గా పనిచేశారు. రకరకాల అంటే విశ్వవిద్యాలయంలో అప్పచెప్పిన ప్రతి పనిని కూడా నిర్విఘ్నంగా నిర్వహించి విశ్వవిద్యాలయానికి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి పేరు తెచ్చే విధంగా పనిచేసి ఆయన పులికొండ సుబ్బాచారి అంటే ఇది అని నిరూపించుకునే విధంగా పనిచేశారు. అది ఎవరు ద్రావిడ విశ్వవిద్యాలయంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే ఆయన చేసిన కృషికి సంబంధించి గురజాడ అప్పారావు గోల్డ్ మెడల్ వచ్చింది. రామరాజు జానపద విజ్ఞాన బహుమతి కూడా ఆయనకు 91 లభించింది. దాంతోపాటు నేషనల్ ఎడ్యుకేషన్ టెస్ట్ అప్పట్లో నెట్కి సంబంధించి టెస్ట్ రాశాడు ఆయన. అప్పట్లోనే ఆయన జేఆర్ఎఫ్ పాస్ అయ్యారు సారు. అలాగే ఫోక్లోర్ ఫెలో సమ్మర్ స్కూల్ అని ఫిన్లాండ్లో జరిగిన కార్యక్రమానికి ఆయన వెళ్ళి హాజరై 95లోనే భారతదేశం పక్షాన ఆయన ప్రాతినిధ్యం వహించాడు. దాంతోపాటు అసోసియేట్ మెంబర్షిప్ ఇన్ ఫోక్లోర్ ఫెలోస్ ఇంటర్నేషనల్ ఫిన్లాండ్ లో మరొక దానికి కూడా ఆయన మెంబర్ గా ఉన్నారు. చాలా కాలం అంటే 1999 నుంచి వాయిస్ పోయింది సార్, వాయిస్ పోయింది. సారీ సార్. దాంతోపాటు ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్ అసోసియేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. అలాగే గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ సాహిత్య పురస్కారం తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ప్రసంగించబోయే నాయని కృష్ణకుమారి గారు పెట్టిన నాయని ఫౌండేషన్ అవార్డు కూడా ఆయన తీసుకున్నారు. ఇంకా ఉగాది పురస్కారం, ప్రతిభా పురస్కారం, ఇలా పురస్కారాలు చాలా ఉన్నాయి. ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ సారు చాలు అని మెసేజ్ పెట్టారు. అయినా పర్వాలేదు. ఇప్పటిదాకా ఆయన పబ్లిష్ చేసిన పుస్తకాలు 32 అయితే ఆయన పబ్లిష్ అయిన వ్యాసాలు 270. అలాగే వర్క్షాప్స్ అవన్నీ కూడా 105కు పైన ఆయన అటెండ్ అయ్యారు. ఇంకా వీళ్ళ అబ్బాయి ప్రియదర్శని మీకు తెలుసు, ఆయన సినిమా నటుడుగా రాణిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం చెప్పుకున్నా. ఆయన మంచి వక్తే కాదు, మంచి పద్య రచయిత కూడా. పద్యాలతో కూడా ఆయన జనాన్ని ఆకట్టుకున్నాడని చెప్పడానికి ఆయన రచనలు మనం చదివితే అర్థమవుతుంది. కంద పద్యాలు అద్భుతంగా రాస్తాడు. ఆయన రాసిన పుస్తకాల్లో జానపద అద్భుత కథా నిర్మాణం, రుంజ మోగుతూనే ఉంది, తెలుగులో కుల పురాణాలు, ఆశ్రిత వ్యవస్థ, జానపద విజ్ఞానం, అది పాఠ్య గ్రంథంగా కూడా ఉండేది. అలాగే ఆదిజాంబవ పురాణం, విప్లవయోగి వీరబ్రహ్మం, తెలుగు ఆంగ్ల మిశ్రమ సమాస నిఘంటువు, అలాగే పరిశోధనా విధానం, సిద్ధాంత గ్రంథ రచన, ఇలా చెప్పుకుంటూ పోతే ఇందాక చెప్పిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ పుస్తకాలు, అనువాద పుస్తకాలు, అనేక రకాల గ్రంథాలు ఆయన రాసి తనకంటూ
ఒక ప్రత్యేక పుటను సాహిత్య చరిత్రలో నిర్మించుకున్న వ్యక్తి ఆయన గురించి ఇంకా చాలా చెప్పొచ్చు కానీ సమయం లేదు, ఎందుకంటే 11 గంటల కంటే ముగించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఇక నాయని కృష్ణకుమారి గారి దగ్గరికి వస్తే ఆమె గురించి 2 మాటలు చెప్పి నేను సార్కి అప్పచెప్పేస్తాను, ఎందుకంటే ఆయన గురించి మాట్లాడతారు కాబట్టి. కాకపోతే నాయని కృష్ణకుమారి గారు నాకు ఎంత ఎనలేని మేలు చేశారు కాబట్టి ఆమె గురించి ఒక మాట చెప్పకపోతే నాకు మర్యాద ఉండదు. నేను తెలుగు విశ్వవిద్యాలయంలో నా జీవితాన్ని హాస్టల్ కేర్ టేకర్గా ప్రారంభించాను. మీకు అందరికీ తెలుసు, హాస్టల్ కేర్ టేకర్ అంటే ఒక అటెండర్ ఉద్యోగం లాంటిది. నేను టెంపరీ ఉద్యోగం, అది కూడా దినసరి వేతనం మీద పనిచేశాను. అప్పటికి నేను పీజీ చేసి కంప్లీట్ చేసుకున్నాను. ఇలాగ పిహెచ్డి చేసుకోవాలంటే పార్ట్ టైం అడిగాను, అది కూడా ఎందుకంటే నేను పని చేసుకోకపోతే నాకు గడవదు, పని చేసుకుంటూ చదువుకోవాలంటే ఆ మేడం అప్పుడు వైస్ ఛాన్సలర్, ఆమె సహృదయత స్వీకరించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పెట్టి ఆమోదింపజేసి నాకు పిహెచ్డి చేసే అవకాశం కల్పించింది. ఆ రోజు ఆమె పిహెచ్డి చేసే అవకాశం నాకు కల్పించకపోతే ఈరోజు నేను ఆచార్యుడిని కాదు, ఈ స్థాయికి వచ్చేవాడిని కూడా కాకపోవచ్చు. ఆ రకంగా నా జీవితానికి ఒక కొత్త వెలుగు రావడానికి ఆమె ప్రధానమైన కారణంగా నేను ఆమెను స్మరించుకుంటూ ఆమె మీద ఈరోజు అరసం ఒక సభ పెట్టడం చాలా సంతోషంగా భావిస్తూ ఆమె మీద తక్కిన విషయాలన్నీ కూడా సుబ్బాచారి సార్ మాట్లాడతారు కాబట్టి సుబ్బాచారి సార్ని ఆహ్వానిస్తూ, సార్ మీకు స్వాగతం, ప్రారంభించండి. నమస్కారం అండి. ఇంకా నేను సమయం వృధా చేసుకోవట్లేదు. నేను అందరికీ వినిపిస్తున్నాను కదా? వినిపిస్తున్నారు సార్. తెర మీద కనిపిస్తున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. తెర వెనుక పరోక్షంగా చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. నాయని కృష్ణకుమారి గారు గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈశ్వరరెడ్డి గారు, ప్రొఫెసర్ ఈశ్వరరెడ్డి గారు ఏం చెప్పారో నేను కూడా అదే చెప్పాలి. ఒక రకంగా నేను జీవితంలో ఈ రకంగా ఇలా ఈ మాత్రం నిలబడి స్థిరపడి ఉండడానికి కారణం మా గురువు గారులలో ఒకరైన ఆచార్య నాయని కృష్ణకుమారి గారు. ఆమెకి నాకు ఉన్నటువంటి సంబంధం కేవలం టీచర్ స్టూడెంట్ రిలేషన్ కాదు, సాంప్రదాయకంగా వస్తున్న గురు శిష్య సంబంధం. వారి కుటుంబంలో నేను ఒకటి సభ్యుడిగా ఇప్పటిదాకా కూడా నిలబడ్డాను. ఆమె కన్నుమూసి దాదాపు 8 సంవత్సరాలు అయింది. అయినా కూడా వారి కుటుంబంతో నాకు ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి తోటి సోదర సంబంధం ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులందరితోటి. ఇదొక పార్శ్వం. తర్వాత అరసంకి నాకు విడదీయరాని సంబంధం ఒకటి ఉన్నది. అరసం నేను ఖమ్మంలో విద్యార్థిగా ఉన్నంతకాలం అభ్యుదయ రచయితల సంఘంతో పనిచేశాను. ఆయన ఇల్లందులో ఉన్నటువంటి జాతశ్రీ అనే కథా రచయిత అప్పుడు అరసం అధ్యక్షుడిగా అక్కడ ఉన్నాడు ఖమ్మం జిల్లాలో. ఆయనతో కలిసి ఖమ్మంలో ఎక్కడ కవి సమ్మేళనాలు జరిగినా నేను వెళ్తుండేవాడిని, కార్యకర్తగా పనిచేశాను. ఇదే తరహాలో 1976లో ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు జరిగినప్పుడు ఆ రచయిత్రుల మహాసభలకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. దేవులపల్లి రామానుజరావు గారు వచ్చారు, అద్దేపల్లి వివేకానంద దేవి గారు వచ్చారు, అట్లాగే వాసిరెడ్డి సీతాదేవి గారు వచ్చారు, దాంట్లో నాయని కృష్ణకుమారి గారు కూడా వచ్చారు. అప్పట్లో అరసం తరఫున నేను ఒక కార్యకర్తగా వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళకి కావలసినవి అందించే చిన్నపాటి సేవ చేసే అవకాశం నాకు దొరికింది అప్పట్లో. నాయని కృష్ణకుమారి గారితో అప్పటి నుండి నా పరిచయం, ఆ పరిచయం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నది. ఆ పరిచయం అంటే ఆమెతో నా అనుబంధం ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నది. ఇంకా నాకు ఇచ్చిన అంశం ఏంటంటే పరిశోధకురాలిగా, విమర్శకురాలిగా నాయని కృష్ణకుమారి గారిని ఎలా అంచనా వేస్తాం. అయితే నాకు ఈ విషయాన్ని నాకు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు గురువు గారు ఫోన్ చేసి జూన్ 14వ తారీఖున తర్వాత నువ్వు తప్పనిసరిగా మాట్లాడాలని అంటే అప్పటి నుంచి నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ వెతికి బయటకు తీసుకొని ఒక 10 పేజీల దీని నోట్స్ అనండి, వ్యాసం అనండి ఇది రాశాను. అంటే దీన్ని తర్వాత వేరే రకంగా కూడా ఉపయోగించుకుంటాను. దీన్ని ఉన్నట్టు చదివితే దాదాపు 1 గంటన్నర నుంచి 2 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఆ పని నేను చేయట్లేదు. దాంట్లో ఉన్న ప్రధాన అంశాలను దగ్గర పెట్టుకొని నేను మాట్లాడతాను. లోపలికి వెళ్ళే ముందుగా ఆచార్య నాయని కృష్ణకుమారి గారి జీవన రేఖను స్థూలంగా 2-3 మాటలు చెప్పుకుందాం. ఆమె 1930లో నాయని సుబ్బారావు, హనుమాయమ్మ అనే పుణ్య దంపతులకు గుంటూరులో జన్మించారు. ఆమె జన్మించిన తర్వాత నాయని సుబ్బారావు గారు ఉద్యోగరీత్యా వేరు చోట్లకు తిరిగారు. అదే కారణంగా ఆమె నరసరావుపేటలో ఆమె పాఠశాల విద్యను ముగించుకున్నారు. నరసరావుపేటలో ఆమె ఒకసారి మధ్యలో నాయని సుబ్బారావు గారికి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయితే ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి
సెకండ్ ఫామ్ అక్కడ చదువుకున్నారు. మళ్ళీ తిరిగి నరసరావుపేటకు వచ్చి అక్కడ పాఠశాల విద్య అంతా అక్కడ ముగించుకున్నారు. అట్లా ముగించుకున్న తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరు ఏసీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఇంటర్మీడియట్ ఆమె బయాలజీతో చదివారు. ఈ నేపథ్యంతో మద్రాసులో ఉన్న మెడికల్ కాలేజీకి అప్లై చేస్తే ఆమెకు సీట్ వచ్చింది. కానీ సాహిత్యము, భాష వీటి మీద ఉన్న మక్కువ అధికం కావడం వల్ల ఆమె ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు. 1946లోనే ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ బిఏ ఆనర్స్లో చేరారు. బిఏ ఆనర్స్ అంటే మనకి ఇప్పుడు ఎంఏతో సమానం. కానీ మళ్ళీ ఎంఏ కూడా చేశారు అక్కడ. ఇది ఆ ఎంఏ అయిన తర్వాత 1951లోనే మద్రాసు యతిరాజ కళాశాలలో ఆమెకి లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ లెక్చరర్ ఉద్యోగం చేస్తూనే హైదరాబాద్ స్టేట్, అప్పటికి ఇంకా తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ను మన ఆంధ్ర రాష్ట్రం రెండు కలవలే. అప్పటికి 1948లో తెలంగాణ నిజాం నుంచి విడిపోయింది. నిజాం నుంచి సైనిక చర్య జరిగిన నేపథ్యంలో 1948లో బయటకు వచ్చింది. అయినా కూడా అదే పేరుతోటి ప్రభుత్వం జరిగింది. 1952లో పూర్గుల రామకృష్ణారావు గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. కానీ 51లోనే హైదరాబాద్ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన ఎగ్జామినేషన్లో కృష్ణకుమార్ గారు లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్గా చేరారు. ఎప్పుడు 1951లో. ఆ అనుభవాలన్నీ మాకు ఆమె చెబుతూ ఉండేవాడు. ఆ 51 నుంచి 1990 వరకు ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో వేరు పదవీ బాధ్యతలు నిర్వహించారు. లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా, హెడ్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, ఒక మ్యూజియంను ఏర్పాటు చేసిన వ్యక్తిగా, ఇంకా రకరకాల బాధ్యతలు ఆమె నిర్వహించారు. ఆమె నేతృత్వంలో 18 మంది పిహెచ్డీలు తయారైనారు. ఇంకా చాలామంది ఎంఫిల్ తయారైనారు. ఆ 18 మంది విద్యార్థుల్లో నేను ఒకడిని. అయితే పరిశోధకురాలిగా, విమర్శకురాలిగా రాయని కృష్ణకుమారి గారు అన్నప్పుడు, పరిశోధకురాలిగా అన్నప్పుడు ఆమె 18 సంవత్సరాల వయస్సులో ఆంధ్రుల కథ అని పాఠశాల విద్యార్థుల కోసం రాశారు. అది పరిశోధన గ్రంథం. తర్వాత దాన్ని పెద్దవాళ్ళు కూడా రిఫర్ చేసేవాళ్ళు. ఆమె ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు గంటిచోకు సోమయాజి గారు, దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు, పెంగళ లక్ష్మీకాంతం గారు ఇలాంటి దిగ్ధంతులు అక్కడ టీచర్లుగా ఉన్నారు, అధ్యాపకులుగా, ఆచార్యులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళ నేపథ్యంలో, అలాంటి వాళ్ళ గురుత్వంలో ఈమె శిష్యురాలుగా పనిచేశారు, ఉన్నారు, అక్కడ నేర్చుకున్నారు. అంతేకాకుండా భద్రరాజు కృష్ణమూర్తి గారు కూడా అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. భాషాశాస్త్రం, ఆయన దగ్గర భాషాశాస్త్రం నేర్చుకున్నారు. ఆ తర్వాత నాయని కృష్ణకుమారి గారు భాషాశాస్త్రంలో స్టాటిస్టిక్స్లో కూడా ఆమె డిప్లొమా చేశారు. చాలా మందికి ఆమె స్టాటిస్టిక్స్ చదువుకున్న సంగతి తెలియదు. ఇది ఇలాంటి బహుముఖీన ప్రజ్ఞ. అయితే ఈమె నేపథ్యం, ఇంకో నేపథ్యం ఏంటంటే, నాయని సుబ్బారావు గారు భావ కవితా యుగంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తర్వాత చెప్పుకుండా వస్తున్నటువంటి పేర్లలో నాయని సుబ్బారావు గారు, అడవి బాపిరాజు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, ఈ కోవలో ఉన్నటువంటి తళతళలాడే పేర్లలో ఒక పేరు. ఈ నేపథ్యం ఉండటం వల్ల నాయని సుబ్బారావు గారి ఇంటికి విశ్వనాథ సత్యనారాయణ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అడవి బాపిరాజు గారు ఇలాంటి పెద్ద వాళ్ళు వచ్చి చర్చలు చేస్తూ ఉండగా వినిన నేపథ్యం ఆమెకున్నది. అందుకే కృష్ణశాస్త్రి గారికి ఒక కావ్యాన్ని ఆమె అంకితం చేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారిని, కృష్ణశాస్త్రి గారిని పెదనాన్న అని పిలిచేవాళ్ళు. నాయని సుబ్బారావు గారి పెళ్లి అక్కడ నెల్లూరులో జరిగినప్పుడు అడవి బాపిరాజు గారు వచ్చి ఆ ఇంట్లో ముందులో ఆ పెళ్లి వేడుకల్లో నాట్యం చేశారట. ఆమె ఇలాంటి అన్రిటర్న్ గా ఉన్నటువంటి చాలా అనుభవాలు చెప్తూ ఉండేవాళ్ళు. 1000 పడగల నవల చదివిన వాళ్లకు కిరీటి అంటే నాయని సుబ్బారావు గారు అని తెలిసిపోతుంది. ఒకసారి నేను మా గురువు గారు అనే చనువుతోటి, మేడం 1000 పడగల్లో ఉన్న కిరీటి నాయని సుబ్బారావు గారినట్టు కదా అని అడిగాను. ఆమె వివరంగా చెప్పకుండా ఒకటే మాట అన్నారు, అవును మా అమ్మ దేవి ఉపాసకురాలు అన్నది, అంతే. దాన్ని బట్టి మిగతా విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. అందులో కిరీటి భార్య, కిరీటి ప్రేమికురాలు శశిరేఖ దేవి ఉపాసకురాలు, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా లోపలికి విషయంలోకి వస్తే 18 ఏళ్ల ప్రాయంలో ఆమె ఆంధ్రుల కథ రాశారు. నేను ఒక పరిశోధన సందర్భంలో రాజమండ్రిలో ఉన్న వేరు గ్రంథాలయాల్లో పరిశోధనకి వెతుకుతూ ఉన్న రోజుల్లోనే 1946, 47, 48 ప్రాంతాల్లోనే కృష్ణకుమార్ గారు రాసినటువంటి కవితలు, వ్యాసాలు నాకు కనిపించాయి. భారతిలో 20 సంవత్సరాల ప్రాయంలో ఉన్న ఒక యువతి భారతిలో వ్యాసం రాసి మెప్పించడం అన్నది మామూలు విషయం కాదు. కిన్నెర, భారతి, స్వతంత్ర, ఈ పత్రికల్లో, ఆంధ్రపత్రిక, ఈ పత్రికల్లో ఆమె చాలా వ్యాసాలు రాశారు.
ఈ వ్యాసాలు తదుపరి కాలంలో అచ్చైన వ్యాసాలు ఒక సంపుటాలుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత 1975 నుంచి 74 నుంచి అనుకుంటాను 77 వరకు ఆమె పిహెచ్డి చేశారు. ఆ పిహెచ్డి జానపద గేయ గాథులు అనే పేరుతో బయటకు వచ్చింది. ఆమె సాహిత్య విమర్శ కూడా చాలా సాహిత్య విమర్శ వ్యాసాల్లో ఉండిపోయింది. ఆమె సాహిత్య విమర్శ పరిశోధన విడివిడిగా చూడటం కష్టం, చూడలేము మనం. అయితే ఒకప్పుడు ఒక సిద్ధాంత చర్చ జరిగింది. ఆ సిద్ధాంత చర్చ ఏంటంటే పరిశోధన విమర్శ వేరు ప్రక్రియలా. నారాయణ రెడ్డి గారు ఆయన ఏమంటాడంటే పరిశోధన విమర్శ వేరు కాదంటాడు. ఇంకొక పెద్ద ఆయన కవి ఏమంటాడు రెండు వేరు ప్రక్రియలు అంటాడు. ఇక్కడ ఒక చిన్న సిద్ధాంత చర్చ చేయాల్సింది ఏంటంటే పరిశోధనకి విమర్శకి తేడా ఏంటి? ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్పుకొని ముందుకెళ్ళిపోయాను. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య సంపుటాలు ఉన్నాయి, 12 సంపుటాలు. ఆ తర్వాత తెలుగు అకాడమీ వాళ్ళు 4 సంపుటాలు వేశారు. ఈ సమగ్రాంధ్ర సాహిత్యంలో ఎంత లోతైన గహనమైన పరిశోధన ఉన్నదో మనకు తెలుసు. శాసన పరిశోధన దగ్గర నుంచి అసంఖ్యాకమైన ముద్రిత గ్రంథాల పరిశీలన దగ్గర నుంచి, అసంఖ్యాకమైన అముద్రిత గ్రంథాల పరిశీలన దగ్గర నుంచి, ఇంటర్వ్యూల దగ్గర నుంచి ఎంతో పరిశోధన గురుత్వం మనకు అందులో కనిపిస్తుంది. అది లేకుండా సాహిత్య చరిత్ర ఎవరూ రాయలేరు. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం అంటే ఎవరైనా ఏమంటారు? పరిశోధన అంటాడు, చాలా గొప్ప పరిశోధకుడు అని అంటారు. ఎవరినైనా అంతే అంటారు. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం అంటే పరిశోధన గ్రంథమే అంటారు. కానీ సమగ్రాంధ్ర సాహిత్యాన్ని క్లోజ్గా చదివిన వాళ్ళకు అందులో చాలా సాహిత్య విమర్శ ఉందని తెలిసిపోతుంది. కవుల చరిత్ర రాశాడు ఆయన, నిజమే. కానీ ప్రతి కవి కావ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు నన్నయ్య దగ్గర నుంచి, తుదిరాయల యుగం దగ్గర నుంచి, మధ్యలో ప్రబంధ యుగం దగ్గర నుంచి, చివరికి నవాబుల యుగం దగ్గరికి వచ్చే కవుల అన్ని చోట్ల కూడా చాలా తీవ్రమైనటువంటి సాహిత్య విమర్శ అందులో మనకి కనిపిస్తుంది. అంటే ఎంత పరిశోధన ఉందో అంత సాహిత్య విమర్శ కూడా ఉన్నది. అంటే విమర్శకుడు కానివాడు సంపూర్ణమైన పరిశోధకుడు కాలేడు. అంతేకాదు సంపూర్ణమైన విమర్శకుడికి పరిశోధకుడి లక్షణాలు కూడా ఉండాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ప్రపంచం పట్టనంత పండితుడు. ఆయన విమర్శకుడిగా కూడా అంత పెద్ద విమర్శకుడు. అంత పెద్ద విమర్శకుడు రాసినటువంటి నన్నయ్య గారి ప్రసన్న కథ కలితార్థయుక్తి కానీ, ఒకడు నాచన సోమన కానీ, అలసాని వారి అల్లిక జిగిపి కానీ, శాకుంతల యొక్క అభిజ్ఞానత కానీ ఈ వీటిని విమర్శ గ్రంథాలే అంటారు. ఎవరిని అడిగినా అవి విమర్శ గ్రంథాలు అని మాత్రమే అంటారు. కానీ దాంట్లో చాలా పరిశోధన కూడా ఉన్నది. అందుకని పరిశోధనలో విమర్శ ఉంటుంది, విమర్శలో పరిశోధన ఉంటుంది. కాకపోతే రెండు విడివిడిగా ప్రక్రియలు ఎలా అవుతాయంటే ఎందులో ఏ పాలు ఎక్కువగా ఉంటే అది అవుతుంది. ఆ సమగ్రాంధ్ర సాహిత్యంలో చాలా సాహిత్య విమర్శ ఉంది, కానీ ప్రాథమికంగా అది పరిశోధన గ్రంథం అంటాం. అట్లాగే విశ్వనాథ వారి విమర్శన గ్రంథాల్లో పరిశోధన ఉంది, కానీ ప్రాథమికంగా దాని విమర్శ అంటాం. ఈ మాత్రం తేడానే ఉంటుంది. కానీ నాయన కృష్ణకుమారి గారు చాలా వర్క్ చూస్తే ఈ రెండు, ఇంకొకటి విశ్లేషణ, ఈ మూడు కూడా ముప్పేటలుగా కలిసిపోయి మనకు కనిపిస్తుంటాయి. ఆమె మొట్టమొదట వచ్చిన 1948లో వచ్చిన వ్యాసం దగ్గర చూస్తే చివరి రోజుల దాకా ఆమె రాసినటువంటి వ్యాసాలు మనం గమనిస్తే ఈ రెండు చాలా స్ట్రాంగ్ అయినటువంటి స్థితిలో ఉంటాయి. నాయన కృష్ణకుమార్ గారికి సాంప్రదాయికమైనటువంటి చాలా ప్రాచీనమైన భాషలో, చాలా ప్రాచీనమైన సాహిత్యంలో పూర్తి అధికారంతో కూడిన పాండిత్యం ఉన్నది. చాలా మంది తెలియకపోవచ్చు. అముద్రితంగా ఉన్నటువంటి ఆమె పద్య రచనలు చాలా ఉన్నాయి. పద్యాలు ఛందోబద్ధమైనటువంటి పద్యాలు, వృత్త పద్యాలతో సహా వాళ్ళు ఆమె రాశారు. అలాంటి పాండిత్యం ఒకటి, జానపద సాహిత్యంలో విస్తృతమైనటువంటి సేకరణ, పరిశోధన, పరిశీలన ఒకటి, ఆధునిక సాహిత్యంలో కూడా నవలా సాహిత్యం కానీ, కవిత్వ సాహిత్యం కానీ, దీంట్లో కూడా సాధికారికమైనటువంటి ప్రతిభతో వ్యాసాలు రాయటం ఒకటి. ఈ మూడిట్లో కూడా సమానమైనటువంటి ప్రతిభ ఉన్న వాళ్ళు ఆమె కాలానికి స్త్రీలలోనే కాదు పురుషులలోనూ కూడా చాలా అరుదుగా ఉన్నారని నేను కాదు, చేకూరు రామారావు గారు, మా గురువు గారు చేకూరు రామారావు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆమె రచనలు ఏది తీసుకున్నా కూడా ఇది కనిపిస్తుంటుంది. ఈ రోజున అరసం వాళ్ళు కృష్ణకుమారి గారిని ఎందుకు తలుచుకుంటున్నారంటే ఆమెలో ఎంత సాంప్రదాయకమైన పాండిత్యం ఉందో అంత అభ్యుదయ భావాలు కూడా ఉన్నాయి. బహుశా ఈ కారణం వల్లనే అరసం వారు నాయన కృష్ణకుమారి గారిని గుర్తుపెట్టుకొని ఈ రోజున ఒక సమావేశం ఏర్పాటు చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను.
ఇంకా నాయని కృష్ణకుమారి గారి పరిశోధనలో నాకు అన్నింటికంటే బాగా నచ్చేది ఒకటి ఉన్నది. ఆమె 1965లో ఆమెకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఒక బాధ్యత ఉపజెప్పారు. అదేంటంటే పిల్లల పిన వీరభద్రుడు రాసినటువంటి శృంగార శాకుంతలానికి పీఠిక రాయమన్నారు. ఆమె పుస్తకాన్ని పరిష్కరించి పీఠిక రాసి పుస్తకం తయారు చేసి సాహిత్య అకాడమీ వాళ్ళకి ఇవ్వాలి. అది చేశారు. ఆమెకి సాంప్రదాయ సాహిత్యంలో ఎంత లోతైన అధికారం ఉందో తెలుసు కాబట్టే దేవులపల్లి రామానుజరావు గారు ఆ బాధ్యతను ఆమెకు అప్పచెప్పారు. నాకు ఆమె రాసిన పరిశోధనలో ఇది నాకు బాగా నచ్చుతుంది. దీనికి కారణం ఏంటంటే ఒక కావ్యాన్ని అవలోడనం చేసి తరోగా చదవటం మాత్రమే కాకుండా దానికి కారణమైనటువంటి పుట్టుకతో కారణం ఉన్నటువంటి సంస్కృత సాహిత్యంలో ఉన్నదాన్ని, తెలుగులో ఉన్నదాన్ని స్పష్టంగా సమతౌల్య తులనాత్మక పరిశీలన చేసి దాని పద్ధతి ఏంటి, దాని స్థితి ఏంటి అని చెప్పగలగడం అన్నది ఆమె అక్కడ ఉన్నటువంటి విశేషం. ఆమె ఏమంటారంటే కావ్యాలని ఆమె అందులో ఈ పీఠికలోనే కావ్యాలని మూడు భాగాలుగా ఆమె విభజించారు. ఈ 3 భాగాల విభజన ఏంటంటే అది ఒకటి పురాణ కథల్ని నేరుగా తీసుకోవటం, ఒకటి పురాణ కథలను నేరుగా తీసుకోవటం మాత్రమే కాకుండా పురాణ కథల్లో కొంత భాగాన్ని తీసుకొని కావ్యంగా రాయటం ఒకటి, ఇవన్నీ కాకుండా అక్కడ కొంచెం కథ ఇక్కడ కొంచెం కథ తీసుకొని 3 రకాలుగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని రాయటం ఒకటి. ఇట్లా కావ్యాలని 3 తరహాలుగా విభజించారు. అంతేకాకుండా ప్రబంధము కావ్యము అనే మాట ఈ 2 కూడా పర్యాయ పదాలుగా చాలా సందర్భాల్లో ఉపయోగపడ్డాయి అని చెప్పి ఆమె గుర్తించారు. అంతేకాకుండా పిల్లలు మరి పినవీరభద్రుడే కావ్యము ప్రబంధము అని చెప్పి రెండింటినీ తన కావ్యంలోనే వాడటం ఆమె గమనించారు. ఇది కాక తిక్కన గారు ప్రబంధ మండలి అనే పదం వాడాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కావ్యము ప్రబంధము ఒకటే అని చెబుతూ, కానీ తరువాతి రోజుల్లో ప్రబంధాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అష్టాదశ వర్ణనలతో కూడిన కొన్ని నియమాలు పెట్టుకోవటం వల్ల అవి తర్వాత దూరంగా జరిగి ఇంకొక ప్రక్రియ రూపంలోకి వెళ్ళిపోయినాయని చెప్తారు. చెబుతూ ఇక్కడ పిల్లల మరి పినవీరభద్రుడి ప్రతిభను తెలియజేయడానికి ఆమె ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కృష్ణకుమారి గారు ఎంఏ సంస్కృతం కూడా చేశారు. సంస్కృత సాహిత్యంలో కూడా ఆమెకు లోతైన పరిజ్ఞానం ఉన్నది. ఆమె ఏం చేశారంటే కాళిదాసు రాసిన శాకుంతలాన్ని దగ్గర పెట్టుకొని శాకుంతలంలో ఉన్నటువంటి గ్రీవాభంగామి రామం వగైరా శ్లోకాలు ఉన్నాయి కదా, అది మొదలుకొని అట్లాగే శ్లోక చతుష్టయం అంటారు కదా, కావ్యేషు నాటకం రమ్యం తత్రాపి శాకుంతలం తత్రాపి చతుర్థాంకం తత్రాపి శ్లోక చతుష్టయం అని చెప్పి చతుర్థాంకంలో ఉన్న 4 శ్లోకాలు చాలా గొప్పవని చెప్తారు కదా. అయితే ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి కాళిదాసు శ్లోకాలు తీసుకొని వాటిని పిల్లలబరి పినవీరభద్రుడు ఎలా అనువదించాడో, ఎంత బాగా అందులో ఉన్న కాళిదాసీయ సౌందర్యాన్ని ఎలా తీసుకొచ్చాడో చెప్పారు. అంతేకాకుండా తెలుగులో కూడా అప్పటికే శకుంతల కథ వచ్చింది. ఆదిపర్వంలో నన్నయ్య గారి శకుంతల వ్యాఖ్యానం రాశారు. దాన్ని తీసుకొని నన్నయ్య గారి పద్యాలను ఎలా మెరుగుపెట్టి పిల్లల మరి పినవీరభద్రుడు శకుంతలలో పద్యాలు రాశాడో చెప్పారు. అట్లాగే మహాభారతంలో దుష్యంతుడు ఒక విలను, ఒక 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 మోసపూరితుడైనటువంటి వ్యక్తిగా మనకి మహాభారతంలో దుష్యంతుడు చిత్రీకరించబడతాడు, వ్యాస భారతంలో కానీ తెలుగులో వచ్చినటువంటి భారతంలో కానీ. కానీ కాళిదాసు ఆ అపప్రదను పోగొట్టి ఆయనకు ఒక శాపం ఒకటి ఏర్పాటు చేసి ఆయన ఒక ధీరోదాత్తుడైన నాయకుడుగా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాన్ని మళ్ళీ పిల్లల పని పినవీరభద్రుడు తీసుకొని ఈ దుష్యంతుడిని ఒక ధీరోదాత్తుడైన నాయకుడిగా మలచడానికి ఎలా ప్రయత్నం చేశాడో చెప్పారు. అయితే ఈ పీఠిక రాయడానికి సాహిత్య విమర్శ చాలా ఎక్కువ అవసరం. కాళిదాసు సంస్కృత నాటకం చదవాలి, తెలుగులో ఉన్న శకుంతలోపాఖ్యానం చదవాలి, తెలుగులో అప్పటికే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆ తరువాత కాలంలో కాళిదాసు నాటకాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించాడు, దాన్ని కూడా చూసుకోవాలి. పిల్లల మరి పినవీరభద్రుడు కావ్యాన్ని తరోగా చదవాలి, దీన్ని తైపారు వేయాలి. ఆ తరువాత పినవీరభద్రుడు ప్రత్యేకత ఏంటో చెప్పాలి. ఇదంతా చెప్పడానికి చాలా లోతైన ప్రాచీన సాహిత్య విమర్శ చేయగలిగి ఉన్నటువంటి వాళ్ళే చేయగలరు. ఆమె చేశారు. అంతేకాకుండా ఇందులో ఎంత సాహిత్య విమర్శ ఉందో అంత గహనమైన పరిశోధన కూడా ఉన్నది. ఏంటి, పిల్లల మరి పినవీరభద్రుడి కాలాన్ని నిర్ణయించాలి. అది మామూలు పని కాదు. దానికి ఎన్నో కావ్యాలు, ఆధారాలు, చారిత్రక ఆధారాలు తీసుకొచ్చి పిల్లల మరి పినవీరభద్రుడు
1474 ప్రాంతంలోనే ఈ కావ్యాన్ని రాశాడని నిర్ధారించారు. అది ఇప్పటికి కూడా దాన్నే కొనసాగుతూ ఉన్నది. అది కృష్ణకుమార్ గారి పరిశోధన, సాహిత్య విమర్శ రెండు ఇలా కలగలిసి జంటిగా ఇరువెంటిగా ఇలా పోతూ ఉంటాయి. ఆమె చేసినటువంటి ప్రతి విషయంలో కూడా ఇది చూసుకుంటూ వెళ్ళవచ్చు. నాకు ఎందుకనో ఇది బాగా నచ్చిందంటే ఇదే నేను చెప్పిన కారణం ఒకటి. దాంట్లో ఆమెకి ప్రాచీన సాహిత్యంలో భాష మీద ఎంత పట్టుందన్నది తెలుస్తుంది. ప్రాచీన సాహిత్య విమర్శను ఎంత లోతుగా చేస్తారో తెలుస్తుంది. పరిశోధనలో చిన్న విషయానికి కూడా ఎంత లోతుగా వెళ్ళిపోతారో తెలుస్తుంది. ఇంకొక విషయం చెప్తా, ఈ వ్యాస పరంపరలో కవయిత్రి మొల్ల గురించి ఒక వ్యాసం రాశారు. కవయిత్రి మొల్ల కాల నిర్ణయం కోసం ఆమె ఎన్ని పుస్తకాలు, ఎన్ని శాసనాలు చేసి ఆమె కాలాన్ని నిర్ణయించారంటే ఒకసారి చూస్తే పరిశోధకులు అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది అన్నమాట. ఇది నాకు అందుకే ఇది నచ్చుతుంది. తీరా చూస్తే శృంగార శాకుంతలానికి కృష్ణకుమారి గారు కూర్చున్నటువంటి పీఠకి ఎంత ఉందంటే ఒక 35 పేజీల లోపు, 34 పేజీలు అనుకుంటా అంతే. ఈ 34 పేజీలకి ఒక PhD ఇవ్వచ్చు. సిద్ధాంత గ్రంథం అంటే 500 పేజీలు ఉండాలి, ఎంఫిల్ అంటే 150 పేజీలు ఉండాలి అని ఈ ఒక అనధికారికమైనటువంటి ఒక అవగాహన జనంలో కొనసాగుతూ వస్తున్నది. ఇది పొరపాటు. లింగ్విస్టిక్స్లో, సైన్స్లో సిద్ధాంత గ్రంథాలు 70 పేజీలు 50 పేజీల్లో కూడా ఉంటాయి. చాలా గొప్ప పరిశోధన కృష్ణకుమారి గారిది 35 పేజీల్లో ఉంది. ఇంకా లోపలికి వస్తున్నాను. ముఖ్యంగా మనకు పరిశోధన, కృష్ణకుమారి గారి పరిశోధన, కృష్ణకుమారి గారి సాహిత్య విమర్శ మనకి ఎక్కడ బాగా కనిపిస్తాయి అని ఒకసారి మనం చూసుకుంటే, నేను అన్నిటిని మనకి సమయం చాలా తక్కువ ఉన్నది కనుక నేను చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్స్ ఈనాటి యువకులందరికీ తెలిసేటట్టుగా, బహుశా నేను అనుకోవటం ఇది రికార్డు చేస్తున్నారని అనుకుంటున్నాను. నేను రికార్డు చేసిన దాన్ని మనము ఎక్కువగా విస్తృతంగా పరిశోధన, దాన్ని ఎక్కువ మందికి, యువతరం ఎక్కువ మందికి చేరేటట్లుగా చేద్దాం దీన్ని. అందుకు నా ఛానల్ ఉంది, మీకు కూడా ఛానల్ ఉంటుంది. దీన్ని మనం యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం చేసుకోవచ్చు. అయితే కృష్ణకుమారి గారు 1948 నుంచి రాసిన వ్యాసాలు 1948లోనే భారతిలో ఆమె వ్యాసాలు వచ్చినాయి. భారతిలో వ్యాసం రావటం అంటే పరమ ప్రమాణమైనటువంటి మౌలికమైన పరిశోధన ఉంటేనే భారతిలో వేస్తారు, లేకపోతే వేయరు. ఆ రోజుల్లో పరిశోధకులకు, కవులకు పెద్ద కళ ఏంటంటే భారతిలో వ్యాసం రావటం, భారతిలో కవిత రాయడం. 1948 నుంచి 1976 వరకు వచ్చినటువంటి వ్యాసాలలో ముఖ్యమైనటువంటి వాటిని ఆమె ఎన్నుకొని ఒక వ్యాస సంకలనంగా అచ్చువేశారు. దీన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళు దీన్ని అచ్చువేశారు. దేవులపల్లి రామానుజరావు గారు దానికి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఈ పుస్తకం వచ్చింది. దీన్ని మీకు చూపిస్తాను. ఇది మీరు చూడొచ్చు, ఆన్లైన్లో చూడొచ్చు. దీన్ని పరిశోధన అనేది ఈ వ్యాస సంకలనం పేరు అన్నమాట. ఇది ఈ పరిశోధన వ్యాసాలలో మీరు ఏ వ్యాసం తీసుకున్నా సరే మీరు ఆ వ్యాసాన్ని అలవోకగా చదివి పక్కన పెట్టడం సాధ్యం కాదు. మీరు అంత సీరియస్గా దాని మీద ధ్యాస పెట్టి దాన్ని చదివితేనే మీకు తెలుస్తుంది, అందులో మనం గ్రహించగలం. అంత సీరియస్గా ఉంటాయి ఆ వ్యాసాలు. చూడండి, ఇది ఆ వ్యాసాల్లో ఉన్నటువంటి ఈ 12 వ్యాసాలు ఉన్నాయి ఇందులో. ఈ 12 వ్యాసాలు ఇందులో 1951 నుంచి 78 వరకు ఉన్నాయి. ఇంకొక వ్యాస సంకలనం ఉంది, అది పరిశీలన అంటారు. ఇది చూడండి, ఇది పరిశీలన. ఈ పరిశీలనలో ఇది ప్రధానంగా సాహిత్య విమర్శ ఉన్నటువంటి వ్యాసాలు ఇవి. ఇది సాహిత్య విమర్శ ఉన్నటువంటి, అంటే కృష్ణకుమారి గారి సాహిత్య విమర్శ డీప్గా ఉన్నది తెలియాలి అంటే మనకి ఇందులో 1949 నుంచి ఉన్నటువంటి వ్యాసాలు, 76 వరకు ఉన్నటువంటి వ్యాసాలు ఇందులో మనకి కనిపిస్తాయి. ఈ రెండు కాక తెలుగు జానపద గేయ గాథలు మ్యాగ్నమ్ ఓపస్ వర్క్ కృష్ణకుమారి గారిది. ఇది కూడా 77లోనే వచ్చింది. కృష్ణకుమారి గారి భాషను గురించి చాలా మంది పరిశోధకులు, పరిశోధకులు చెప్పారు. ఆమె తొలి రోజుల్లో 76, 77 దాకా వీరగ్రాంధికం రాశారు. వీరగ్రాంధికం రాసే వాళ్ళల్లో తప్పులు ఎక్కువగా, వ్యాకరణ ప్రయోగాల్లో తప్పులు, పదాలకు సంబంధించిన సాధుత్వ అసాధుత్వ విషయాలలో చర్చలు జరిగిన గొప్ప గొప్ప పండితులు చాలా మంది ఉన్నారు. కానీ కృష్ణకుమారి గారు రాసిన వీరగ్రాంధిక భాషలో కూడా నిర్దుష్టమైన వ్యాకరణ విధేయమైన భాష ఉందని చాలా మంది పండితులు చెప్పారు, నేను చెప్పడం కాదు. ఇలాంటి భాషను రాస్తూ వచ్చిన ఆమె 70వ దశకం దగ్గర నుంచి చక్కటి వచనం రాయటం మొదలుపెట్టారు.
కృష్ణకుమారి గారి వచనం అంటే కవులందరూ అసూయపడేవాళ్ళని చెప్పి చేకూరామారావు గారు చెప్పేవాడు. కృష్ణకుమారి గారి మాధురి భరితమైన వచనం తెలియాలంటే కాశ్మీర దీపకళిక చదవండి. చేకూరామారావు గారు మామూలు వచనం, సాహిత్య వచనం అని చెప్పి 2 రకాలుగా చెప్తూ ఉండేవాళ్ళు. కృష్ణకుమారి గారి వచనం అట్లాగే ఆ రోజుల్లో అని చెప్పి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కృష్ణదేవరాయల కాలం గురించి వర్ణించినటువంటి ఒక వ్యాసాన్ని చదివితే ఎంత మధురమైన వచనం ఉంటుందో, మీకు కృష్ణకుమారి గారి కాశ్మీర దీపకళికలో అంత మధురమైనటువంటి వచనం ఉంటుంది. ఆమె వచనం చదివితే మనం మర్చిపోలేం. సరే, ఇంక విషయానికి వస్తున్నాను. అయితే పరిశోధన వ్యాసాలలో, పరిశోధన అన్న దాంట్లో ఆ వ్యాసాల్లో మీకు ఏమున్నాయో ఒకసారి చూస్తాను. పదవాంగ్మయంలో స్త్రీ, మాటల దాంపత్యం, కొన్ని తెలుగు పదాల పుట్టుపూర్వోత్తరాలు. అసలు ఒక పరిశోధకుడు అయినటువంటి వాడికి, ఒక పండితుడైనటువంటి వాడికి ఒక తెలియని పదం ఎదురైతే వాడు అక్కడి నుంచి కదిలి ముందుకు పోడు. అరే, ఇది నాకు తెలియదే, ఈ పదం, దీని వ్యుత్పత్తి ఏమిటి, దీని అర్థం ఏంటి, ఎందుకు వచ్చింది, ఎందుకు పుట్టింది, ఇలా వెతుకుతాడు. మాటల దాంపత్యం అని కృష్ణకుమారి గారు ఒక వ్యాసం రాశారు. అప్పు సప్పు, అరుకు సరుకు, ఇట్లా జంట పదాలు మనకు ఉంటాయి కదా. ఈ జంట పదాల వెనక చరిత్ర ఏంటి, ఎందుకు వచ్చాయి? అప్పు సప్పు అంటే అంటే అంతేకాకుండా ఈ జంట పదాలలో జంట పదాలు ఉన్నప్పుడు ఆ జంట పదాలకు రెండో పదానికి అర్థం లేదనుకుంటా. అజాపజా, చీకు చింత, ఊపు ఊదర, చుట్టూ మట్టు, మట్టు మర్యాద, పోలు పొందిక, మాట మంతి, రవ్వ రట్టు, ఇలా ఈ జంట పదాల చరిత్రను వెలికి తీసి జంట పదాలలో అర్థము లేదు, దీనికి ఏం అర్థం ఉండదు, రెండో దానికి అనోమెటిపియా వర్డ్స్ అనే దాంట్లోనే రెండో పదానికి ఫలానా అర్థం ఉంది, ఈ అర్థం తెలుసుకుంటే దీని విలువ ఇంకా పెరుగుతుందని చెప్పారు. దాని గురించి ఒక 20 పేజీల వ్యాసం రాశారు. అట్లాగే తెలుగు మాటల పుట్టుక అని చెప్పి ఇంకొక వ్యాసం రాశారు. ఈ పరిశోధన దాంట్లో ఉన్న ఎక్కువ మనకి భాషా పరిశోధనకు సంబంధించిన వ్యాసాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ భాషకు సంబంధించినటువంటి లోతైన పరిశోధన, ఆమెకు లింగ్విస్టిక్స్ లో అంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్న కారణంగానే వాళ్ళకి రాయగలిగారు. అట్లా తెలుగు మీద సంస్కృత అధికారం, ఇది కొన్ని తెలుగు పదాల పుట్టుపూర్వోత్తరాలు, ఇది మామూలుగా రాయగలిగేటట్టు కాదు. ఇంకొక ప్రధానమైన ఒక వ్యాసం గురించి చెప్పాలి మీకు. అదేంటంటే ఆలంకారిక రచన గణాంక శాస్త్రం అని ఒక వ్యాసం రాశారు. తెలుగులో నాకు తెలిసి, నేను దాదాపు నాకు 15 ఏళ్ల వయసు నుంచి తెలుగు సాహిత్యం చదువుకుంటూ వస్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, నేను 8వ తరగతిలో ఉండగా 1000 పడగల నవలు చదివాను. నిఘంటు దగ్గర పెట్టుకుని మా గురువు గారు చదివిస్తే చదివాను నేను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కవిత్వం చదవకుండా, సంగీతం వినకుండా రోజు గడిపేవాడిని కాదు. ఇప్పటిదాకా నాకు తెలిసినటువంటి ఈ పరిశోధన రంగంలో ఇలాంటి వ్యాసం ఎవరు రాయలే. స్టాటిస్టిక్స్ సైన్స్ని దగ్గర పెట్టుకొని ఒక నాయన సుబ్బారావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ఈ ముగ్గురు కవిత్వాన్ని దగ్గర తీసుకొని తులనాత్మక పరిశీలన చేస్తూ ఆమె భాషా ప్రయోగం వాళ్ళు ఎలా చేశారు అని స్టాటిస్టిక్స్ తీశారు, పర్సంటేజ్ లెక్క కట్టారు. ఈ వ్యాసం అక్కడ ఒకసారి ఎట్లా ఉందో మీకు ఆన్లైన్లో కూడా చూపిస్తారు. ఇగో ఈ పట్టికలు చూడండి. ఈ పట్టికలో శాతాలు, గీతాలు, ఎగట్లు లెక్కేశారు. దాంట్లో ఆమె ఏం చేస్తారంటే అక్షర ప్రయోగంలో పరుషాక్షరాలు ఎవరు ఎక్కువ ప్రయోగించారు, సరళాక్షరాలు ఎవరు ఎక్కువ ప్రయోగించారు, పద ప్రయోగాల్లో తేడాలు ఏంటి, ముగ్గురు కావ్యాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, పరిశీలనలు ఏంటి, విషయాలు ఏంటి అని స్టాటిస్టికల్గా లెక్కలు వేసి చెప్పారు. దీన్నే స్టైలిస్టిక్స్ అంటారు. ఈ స్టైలిస్టిక్స్లో వేరు భాషల వాళ్ళు పనిచేశారు, కానీ తెలుగులో స్టైలిస్టిక్స్ తోటి పరిశోధన చేసిన పరిశోధనలు తక్కువ. నాకు దొరకని పుస్తకం ఒకటి ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలోని ఒక అమ్మాయి, బహుశా మాకు సీనియర్ అనుకుంటా నేను, ఆ అమ్మాయి మనుచరిత్రకి మనుచరిత్ర తర్వాత ఆముక్తమాల్యద, ఈ రెండింటిని తీసుకొని స్టైలిస్టిక్స్లో పరిశోధన చేసిందట. అది బయటికి రాలే. మరి దురదృష్టవశాత్తు ఆమె ఎక్కడ ఉన్నదో ఏంటో తెలియదు, కానీ పద ప్రయోగాలు, అక్షర ప్రయోగాలు, వ్యాకరణ రకమైనటువంటి విధాలు, ప్రత్యయాలను ఏ ప్రత్యయాలను ఎలా ప్రయోగిస్తారు, వీటిని స్టాటిస్టిక్స్ తీసి పెద్దన గారు ఆముక్తమాల్యద రాయలేదు, అది వేరే ఆయన రాసింది, అది కృష్ణదేవరాయలు ఎవరో నాకు తెలియదు, కానీ వేరే ఆయన రాసిందని నిరూపించడానికి స్టైలిస్టిక్స్ శైలీ శాస్త్రాన్ని ఉపయోగించిందని చెప్తారు. కానీ ఇలా ఈ పద్ధతిలో ఇంత పకడ్బందీగా స్టాటిస్టిక్స్ను ఉపయోగించి చేసినటువంటిది లేదు.
ఇది పరిశోధనకు సంబంధించి నేను ఈ తరం యువకులందరూ చెప్పేది ఏంటంటే, ఈ పుస్తకం మీరు తప్పనిసరిగా చదవండి. పరిశోధన అనే పుస్తకం ఇది అవుట్ ఆఫ్ ప్రింట్ అనుకుంటుంది అనుకోవటం, కానీ ఇది నెట్లో దొరుకుతున్నది, ఫ్రీగా దొరుకుతుంది. internet.archive అనే సైట్లో ఈ పుస్తకం దొరుకుతుంది మనకి. కానీ అందులో అక్కడక్కడ పేజీలు లేవు. కొద్దిగా అది కొంచెం ఐప్యాడ్ ఉండి చదవటానికి ఉండే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ దాంట్లో అక్కడక్కడ కొన్ని పేజీలు పోయినాయి. కాబట్టి ఎక్కడైనా దొరికితే సంపాదించండి, లేదా దీన్ని మళ్ళీ స్కాన్ చేయించి మంచి కాపీ ఒకటి పెడితే బాగుంటుంది. ఆ తర్వాత సాహిత్య విమర్శకు వచ్చినప్పుడు కృష్ణకుమారి గారి సాహిత్య విమర్శ ముప్పేటలుగా సాగింది. జానపద సాహిత్య విమర్శ, అట్లాగే ప్రాచీన సాహిత్య విమర్శ, ఆధునిక సాహిత్య విమర్శ ఇట్లా చేయొచ్చు. నన్నయ్య తిక్కనల మీద చేసినటువంటి సాహిత్య విమర్శ 2 అవతారికలు అనే పేరుతో వ్యాసంతో వచ్చింది. ఇది 1949లో భారతిలో వచ్చింది. ప్రబంధకాలపు ప్రజలు అని ఒక వ్యాసం, పెద్ద వ్యాసం రాస్తూ దాంట్లో ప్రబంధాలన్నీ చదివి అందులో జనజీవితం ఎలా వర్ణించబడిందని చెప్పి సాహిత్య విమర్శ చేశారు. నాకు ఇంకొక బాగా నచ్చే వ్యాసం ఏంటంటే కల్పవృక్షంలో కైకేయి. విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షంలో కైకేయి పాత్రను ఆయన ఎలా తీర్చిదిద్దాడు. ఒక్క నిమిషం. కల్పవృక్షంలో కైకేయి వాల్మీకి కైకేయి కన్నా భిన్నంగా తీర్చడానికి ప్రయత్నం చేశాడు. వాల్మీకి రామాయణంలో కైకేయి మనకు ఒక దుష్టపాత్రలాగా కనిపిస్తే, కల్పవృక్షంలో కైకేయి ఒక ఉదాత్త పాత్రగా, ఒక కారణ జన్మురాలుగా తీర్చిదిద్దాడు విశ్వనాథ సత్యనారాయణ గారు అని చెప్పి ఒక తైపారు వేసి చూపించారు. వాల్మీకి రామాయణం 1 minute, నేను అందుకే 11 గంటలు అనుకున్నాను, ఈ లోపల ఫోన్ వస్తుంది, క్షమించాలి. भाई साहब आप अंदर आ जाइए, वो गेट नंबर 5 से आ सकते हैं अंदर. हाँ, गेट नंबर 5 के अंदर आ सकते हैं. ब्लॉक H003. ఓకే, వెయిట్ कीजिए. రైట్. సో ఇక్కడ ఈ కైకేయి పాత్రని ఎలా తీర్చిదిద్దాడో చెప్తారు. అసలు విశ్వనాథ వారి నారికేళ్ల పాకంలో ఉన్న రామాయణ కల్పవృక్షాన్ని చదవటం, వాల్మీకాన్ని చదవటం, ఈ రెండింటిని కంపేర్ చేయటం అంటే ఎంత పాండిత్యం ఉండాలో దాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అట్లాగే కాలాతీత వ్యక్తులు, శ్రీదేవి గారు ఆమెకు చాలా దగ్గరి ఫ్రెండ్. ఆమె అకాల మరణం చెందారు. ఆమె రాసిన అపూర్వమైనటువంటి ఒక నవల చాలు. నిజానికి ఒక కవికి, ఒక నవల రచయితకి పేరు తెచ్చిపెట్టడానికి 100 అక్కర్లేదు, ఒకటి చాలు. ఒక యుగ కవి అని చెప్పుకుంటున్న గురజాడ అప్పారావు రాసిన కవిత్వం మొత్తం అంతా ఎంత అండి? 100 పేజీల్లో 75 పేజీల్లో గురజాడ అప్పారావు గారి కవిత్వం అంతా ఉంది. కానీ ఆయన ఒక యుగ కవి కింద లెక్క. అంటే శతాధిక గ్రంథాలు రాయాల్సినటువంటి పని లేదు. ఒక మహాకవి కావడానికి ఒక 70-80 పేజీల ఒక కావ్యం చాలు. శ్రీశ్రీ ఈ రోజు కూడా బతుకుంటానికి మిగతా అన్ని పక్కన పెట్టిన మహాప్రస్థానం ఒకదానితో ఇంకొక 1000 సంవత్సరాలు ఆయన బతుకుతాడు. అఫ్కోర్స్ దాని మీద ఎన్ని విమర్శలైనా ఉండొచ్చు, అది వేరే విషయం. ఆ తర్వాత సంక్రాంతి, పల్లె ప్రజలు, పదవాంగ్మయంలో పిల్లల ప్రసక్తి, ఇవన్నీ వచ్చినాయి. తర్వాత పంచకన్యల మీద చాలా గొప్ప వ్యాసం రాశారు ఆమె. అహల్య, కుంతి, తార, మండోదరి, ఈ 5 కన్యలు బహుభర్తలు ఉన్నారు వీళ్ళందరికీ. దానివల్ల వాళ్ళని విమర్శించకూడదు, అది ఆనాటి సామాజిక ఆచారం అని చెప్పారు. ఇక చివరిగా నేను ఎక్కువగా చెప్పాల్సిన దాని గురించి తక్కువగా చెప్తున్నాను, దీనికి మనకు తప్పదు. ఇక్కడ మనకి జానపద గేయగాథలు, ఇది ఆమె ఎన్నో సంవత్సరాలు చేసినటువంటి పరిశోధనకు ఇది. అయితే రామరాజు గారు చేసినటువంటి పరిశోధనకు, కృష్ణకుమారి గారు చేసినటువంటి పరిశోధనకు ఒక తేడా ఏంటంటే, రామరాజు గారు జానపద సాహిత్యాన్ని గురించి మొట్టమొదటిగా ఆలోచించారు. కాబట్టి అప్పుడు ఒక మ్యాక్రో లెవెల్ రీసెర్చ్ అవసరం. అంటే ఒక స్థూలమైనటువంటి అప్పటిదాకా ఉన్నటువంటి పరికరాలను మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ స్వరూపం మొత్తం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తెలుగులో కొన్ని వందల వేల గేయాలు తీసుకొని, గేయగాథలు తీసుకొని వాటిని ఎన్ని రకాలుగా వింగడించవచ్చు. పౌరాణిక గాథలని, చారిత్రక గాథలని, అస్పష్ట చారిత్రకాలని, రామాయణ సంబంధి కథలని, మహాభారత సంబంధి కథలని, ఇలా ఎన్ని రకాలుగా విభజించడానికి వీలు ఉంటుంది అని చెప్పి ఆయన ఆ తరహాలో వాటిని గురించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే కృష్ణకుమార్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆమె కూడా గేయ గాథల మీదనే ఆమె పిహెచ్డి చేశారు. కానీ గేయ గాథల మీద పిహెచ్డి చేసేటప్పుడు ఆమె ఇంకొక భిన్నమైనటువంటి ఆలోచనలో ఒక సైద్ధాంతిక నేపథ్యంతో తీసుకురావాలని చెప్పి ఆమె ఒక ప్రయత్నం చేశారు. ఈ సైద్ధాంతిక నేపథ్యానికి ఆమెకి ఇంగ్లీష్ భాషలో మంచి పట్టు
దాంట్లో పాండిత్యం ఉండబట్టి అటువైపు వెళ్ళగలిగారు. తన కాలానికి పేరు పొందినటువంటి ఈబి టేలరు, ఫ్రేజరు అలాంటి పెద్ద పెద్ద ఆంథ్రోపాలజిస్టులు చేసినటువంటి వర్క్స్ చదివి ఆమె ఈ ఆంథ్రోపాలజికల్ నేపథ్యాన్ని తెలుగు జానపద సాహిత్యంలో తీసుకొచ్చి ఆ దృష్టితో జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేసి మనకి కొత్త కొత్త ఆలోచనలను ఆమె మనకు అందించగలిగారు. హీరో వర్షిప్ ఎలా ఉంటుంది, మదర్ గాడెస్ వర్షిప్ ఎలా ఉంటుంది, టోటమిజం అంటే ఏంటి, టోటమిజం ఎలా ఉంటుంది, యానిమిజం ఎలా ఉంటుంది, ఫెటిషిజం ఎలా ఉంటుంది, ఆత్మహింస అన్నది ఎట్లా ఉంటుంది, ఆత్మారాధన అన్నది ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా ఆమె చెప్పారు. ఆమె చేసిన పరిశోధన నేపథ్యం తరువాతి తరాల వాళ్ళు అందిపుచ్చుకొని చేయడానికి అవకాశం దొరికింది. మీకు ఈమె చేసినటువంటి దీన్ని చూస్తే మొట్టమొదటి అధ్యాయం 2 అధ్యాయాలు నృశాస్త్ర విజ్ఞానానికి సంబంధించి ఉంటుంది. ఆంథ్రోపాలజీ ఎన్ని రకాలుగా ఉంటుంది, సోషల్ ఆంథ్రోపాలజీ, కల్చరల్ ఆంథ్రోపాలజీ, వీటి బేసిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమె నృశాస్త్ర విజ్ఞానం వచ్చిన తర్వాత గేయగాథల లక్షణాన్ని మళ్ళీ చెప్పినారు ఇంకొక రకంగా. అట్లాగే కథాంశ స్వరూపాన్ని నిర్ణయించి చెప్పారు. టోటెం అంటే ఒక కుల చిహ్నం అని, ఒక గణ చిహ్నం అని, ఈ కుల చిహ్నాన్ని, గణ చిహ్నాన్ని, కుల దేవతల చిహ్నాన్ని పూజిస్తారని ఇది చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే టోటమిజం, యానిమిజం, మిత్ రిచువల్ రిలేషన్స్, ఇలా కనీసం ఒక 30-40 పారిభాషిక పదాలు ఆంథ్రోపాలజీలో, సోషల్ ఆంథ్రోపాలజీలో, మిథాలజీలో ఉండే పారిభాషిక పదాలను తెలుగులోకి తీసుకురాగలిగారు, తెలుగులో ప్రవేశించి చెప్పారు. అట్లాగే మాత్రారాధన అంశాలు ఎలా ఉంటాయి అంటే మాతృదేవతల ఆరాధన ఎలా ఉంటుంది. అయితే రామరాజు గారు ఎల్లమ్మ కథ ఎలా ఉంటుందో చెప్పగలిగారు, బంగారమ్మ కథ ఎలా ఉంటుందో చెప్పగలిగారు. ఆయన లక్ష్యం అంతవరకే. కానీ ఎల్లమ్మ కథని చెప్పడంలో, మల్లన్న కథని చెప్పడంలో వాటి వెనక రిచువల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ రిచువల్ ప్రాసెస్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి ఆమెకి ఆంథ్రోపాలజికల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత అప్పటిదాకా జరిగినటువంటి రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఆమెకు ఉపయోగపడింది. అప్పటికే 1931 నాటికే అక్కడ హరప్పా మొహంజదారోలో జరిగినటువంటి రీసెర్చ్ బయటకు వచ్చింది. 1931లోనే జాన్ మార్షల్ అనే ఆయన అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి బ్రహ్మాండమైనటువంటి పుస్తకం బయటకు తీసుకొచ్చారు. అయితే జాన్ మార్షల్ చెప్పినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మదర్ గాడెస్ వర్షిప్కి సంబంధించిన ఎన్ని మూలాలు ఉన్నాయో అని చూపించాడు. మదర్ గాడెస్ వర్షిప్ అన్నది హరప్పా మొహంజదారో సంస్కృతిలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉందని చెప్పి అందులో చాలా స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. అయితే జాన్ మార్షల్ చెప్పినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న మదర్ గాడెస్ వర్షిప్ అన్నది ఈనాటికి కూడా తెలుగు రాష్ట్రాలలో మదర్ గాడెస్ వర్షిప్ రూపంలో ఎలా ఉన్నది అని చెప్పి కంపేర్ చేసి చెప్పగలిగారు. ఇది అప్పటిదాకా తెలుగు జానపద సాహిత్య పరిశోధనలో ఇది జరగలేదు. అది నాయన కృష్ణకుమారి గారి కాంట్రిబ్యూషన్. అట్లాగే ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఈ రోజున జానపద సాహిత్యంలో, జానపద సంస్కృతి, రిచువల్స్, మిథాలజీలో పరిశోధన చేయదగిన ప్రతి పరిశోధకుడు దీన్ని తప్పనిసరిగా చదవాలి. అంతేకాకుండా చివరిలో గ్రంథాంతంలో చాలా బ్యాలెడ్స్ని టెక్స్ట్స్ ఇచ్చారు. బ్యాలెడ్స్ టెక్స్ట్ ఇవ్వటమే కాకుండా ఇది ఒకసారి చూడండి, పద సమూహం. ఇది జానపద రిచువల్ ప్రాసెస్లో ఉండేటటువంటి ప్రధానమైన పదజాలాన్ని 3000 పదాలతో ఒక నిఘంటు ఇచ్చారు. ఒక థీసిస్ అంటే ఎంత సమగ్రంగా ఉండాలో అలా ఈ థీసిస్ తయారైంది. నాయన కృష్ణకుమారి గారి పరిశోధనలో ఇది ఒక మరోలేని ఎప్పటికీ ఉండేది. అయితే ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కూడా నాయన కృష్ణకుమారి గారి అచ్చైనటువంటి పరిశోధన గురించి చెప్తున్నాను. అచ్చు కానిది చాలా ఉంది ఆమె దగ్గర. నేను ఒక వారం రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళ అబ్బాయి, నాకు తమ్ముడితో సమానం, శరత్ చంద్ర, ఆయన భార్య సుధాతో కూర్చొని ఆమె లైబ్రరీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ లైబ్రరీలో వెతికి కొన్ని పుస్తకాలు బయటకు తీశాం. చూస్తే అన్నయ్య ఆ అమ్మాయి పిలిచి ఇవన్నీ కృష్ణకుమారి గారి అచ్చు కానివి అని చెప్పారు. చూపిస్తే అందులో కృష్ణకుమారి గారు మెకంజీ కైఫియత్తుల మీద చాలా విస్తృతమైన పరిశోధన చేశారు. అది ఇంకా బయటికి రాలేదు. స్థానిక చరిత్రను గురించి పరిశోధన చేయడం, ఆనాటి భాషను గురించి పరిశోధన చేయడం అందులో ఉంది. ఇది ఒకటే కాకుండా జిల్లాల వారీగా, చిత్తూరు జిల్లా దగ్గర తీసుకొని జిల్లాల వారీగా కృష్ణకుమారి గారు మాతృదేవతల కథలను సేకరించారు. అవి రికార్డ్స్లో ఉన్నాయి.
చిన్న చిన్న రికార్డులలో అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. అవి ఇంకా అచ్చు కాలేదు. వీటిని అచ్చు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే మొన్న కృష్ణకుమార్ గారి అబ్బాయితో మాట్లాడుతూ శరత్, మనకి కృష్ణకుమార్ గారు 1930లో పుట్టారు. 2030 వస్తే 100 జయంతి సంవత్సరం అవుతుంది. అంటే 6 సంవత్సరాల వ్యవధి ఉంది మనకి. ఈ 6 సంవత్సరాల్లో ఆమె మేడం రాసినటువంటి వాటిని అచ్చు కాని వాటిని అచ్చు వేసే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అచ్చు అయి ఉన్న వాటిని మళ్ళీ అచ్చు వేస్తే ఎంత వ్యాప్తిలోకి తీసుకురాగలం. అలా కాకుండా ఒక వెబ్సైట్ పెట్టి ఆ వెబ్సైట్లో వాటిని శాశ్వతంగా అలా ఉంచి ఏర్పాటు చేయొచ్చా టెక్నికల్గా? ఈ లోకం అంతా కూడా ఇవాళ రేపు నాకు భౌతికంగా ఎంత పెద్ద గ్రంథాలయం ఉందో నాకు ఐప్యాడ్లో కూడా అంత పెద్ద గ్రంథాలయం ఉంది. అలాంటి యుగంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ కొత్త యుగంలో, కొత్త తరంలో వాళ్ళకి చేరాలంటే వాళ్ళు ఉన్న మాధ్యమంలోకి మనం పోవాలి. అది చేద్దామని చెప్పాను. ఒక అరసం వారి ఇలాంటి వేదిక మీద మా గురువుగారు, మా ఇంట్లో వెలిగే దీపాలలో కృష్ణకుమారి గారు ఒక దీపం. అంతేకాదు, నా కూతురు ఆమె 3 సంవత్సరాలు 4వ సంవత్సరం వయసులో ఉండగా నా కూతురికి ఆమె అక్షరాభ్యాసం చేయించారు. మా అమ్మాయి పేరు నగజ. ఎప్పుడు కనపడ్డా మా అమ్మాయి, నేను అక్షరాభ్యాసం చేసిన అమ్మాయి ఎట్లా ఏం చదువుతుంది, బాగా చదువుతుందని నా పేరు నిలబెడుతుందా అని అంటుండేవాళ్ళు. ఆ అమ్మాయి ఈ రోజున ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్. ఆమె చేతి కింద ఒక 80 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఆ కృష్ణకుమారి గారిని తలుచుకొని రోజు మాకు ఉండదు. మాకు ఏదో సందర్భంలో ఎక్కడో ఒక చోట తలుచుకుంటూనే ఉంటాము. అలాంటి మహా వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక గొప్ప ఆమె, ఎంత గొప్ప పండితురాలో, ఎంత గొప్ప పరిశోధకురాలో, ఎంత గొప్ప కవయిత్రి గురించి అసలు స్పెషల్గా ఒక మీటింగ్ పెట్టుకోవాలి. అంత వినయాన్వితురాలు, అంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అలాంటి వాళ్ళకి శిష్యుడు అనిపించుకోవటమే గొప్ప వరం. ఆమెను గురించి తలుచుకోవటం నాకు పరమానందం. ఇంత గొప్ప అవకాశం కల్పించిన అరసం వారికి, ముఖ్యంగా మా గురువుగారు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మిత్రుడు ఈశ్వరరెడ్డి గారికి, పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, ఇక్కడ తెర మీద కనిపిస్తున్నటువంటి మిత్రులు అందరూ నాకు మిత్రులే. దాదాపు నాకు తెలియని వాళ్ళు ఇందులో ఎవరు లేరు, అందరూ మిత్రులే. వీళ్ళందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సూటిగా 1-2 ఉంటే తీసుకుంటాను. ఇప్పటికే 2 ఫోన్లు వచ్చినాయి, మీరు చూశారు కనుక. నమస్తే. శివప్రసాద్ అండి. కృష్ణకుమార్ గురించి ఆవిడ కూడా రాశారు. ఆడియో క్లియర్ గా లేదండి, సరిగ్గా వినపడలే. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. వారు వచన కవిత్వం రాశారు. నాకు ఏటుకురి గారు ఏదో సూచించారు. వచన కవిత్వం ఉందండి. ఎందుకంటే అగ్నిపుత్రి వచన కవిత్వం. మేము కవితా స్రవంతి శీర్షిక కింద పరిచయం చేస్తున్నాం కబుర్ని. అవునండి, ఆమె రాసిన తర్వాత వచన కవిత్వం రాశారండి. అవునండి, నాకు ఏటుకూరు ప్రసాద్ గారు ఆవిడ కవిత్వం కూడా వీలైంది అని మాకు సూచించారు. అవునండి, చాలా మంచి కవిత్వం ఉంది. ఆమె మానస లీల అని ఒకటి ఉంది, ఈ తర్వాత ఈ అగ్నిపుత్రి అని ఒకటి ఉంది. ఏం చెప్పను నేస్తాం అనేది చివరి కవితా సంకలనం. అది ఆ కవితా సంకలనం మాకు ఎంపిక చేసి ఇవ్వగలిగితే ఆవిడ కవిత్వాన్ని అరసం కవితా స్రవంతి ద్వారా పరిచయం చేద్దాం. ఇది చివరి కవితా సంకలనం అండి, ఏం చెప్పను నేస్తాం. ఓకే, మొత్తం ఆవిడ కవిత్వం కొన్ని ఖండికలు ఎంపిక చేసి మాకు ఒక 50 పేజీల కవితలు చేసుకోవచ్చు, తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఓకే అండి, ఓకే. ఆ బాధ్యతగా మీరు ఏమన్నా తీసుకుంటే మీరు ఎడిటర్ గా వ్యవహరిస్తే దాన్ని మేము ప్రచురిస్తామండి. ఓకే. ఇంకా ఎవరైనా సార్, మీ రంజామోహన్తోనే ఉంది, అందుబాటులో ఉందా అసలు ఈ మధ్య కాలంలో? అంటే అయిపోయినాయి. అంటే ఇంటి దగ్గర, నా దగ్గర భవిష్యత్ అవసరాల కోసం ఒక 4-5 కాపీలు, స్పెసిఫిక్ కాపీలు పెట్టుకున్నాను. సార్ ఆనంద్ గారు చెప్పండి సార్. ఇప్పుడు బెల్లంకొండ రామదాసు గారి సెంటనరీ నరసరావుపేటలో వచ్చే నెల 25 ఫిక్స్ అయింది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్లస్ అక్కడ ఉన్న పల్నాడు కళాక్షేత్రం వాళ్ళు. అందులో
శ్మశానం అని ఆయన ఖండకావ్యం ఒకటి ఉందన్నారు. ఆ, అది ఎవరి దగ్గరన్నా దొరికితే ప్రయత్నం చేయండి అని ఓ మాట చెప్దామని చేశాను. ఆ తప్పనిసరిగా పుస్తకాలన్నీ మన అనిల్ బత్తుల డిజిటలైజ్ చేసినట్టు ఉన్నాడు. సార్ శ్మశానం ఉందేమో ఒకసారి అడుగుదాం అట్లా. అడుగుదాం. గురువు గారు భక్తవత్సల రెడ్డి గారు కనిపిస్తున్నారు. నమస్కారం అండి. ఈశ్వర్ రెడ్డి గారు, సార్ సార్ మీరు చేయండి సార్. 2 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను. ఎందుకంటే అది ముగించేద్దాం. పులికొండ సుబ్బాచారి సారు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అరసం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి నాయని కృష్ణకుమారి గారు పుట్టినప్పటి నుంచి ఆమె విద్యాభ్యాసం, అలాగే ఆమె పరిశోధన, ఆమె సాహిత్య రచన, ఇలా అనేక కోణాల్లో మనకు తెలియజేశారు. వారు మీకు చూశారు, ఎందుకంటే ఆమెతో ఆయనకు ప్రత్యేకంగా ఉన్న శిష్య సంబంధం, ఆమె సాహిత్యాన్ని బాగా దగ్గరగా చూసుకునే అవకాశం మనకు లభించింది. అందువల్ల ఆయన నాయని కృష్ణకుమారి గారి గురించి అంత అద్భుతంగా మనకు చెప్పగలిగారు. దాంతోపాటు నాయని కృష్ణకుమారి గారు బహుభాషా కోవిదులు, అలాగే బహు ప్రక్రియ కోవిదులు కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇందాక సార్ చెప్పారు మనకు ఆమె శైలీ శాస్త్రంలో ఎంత నిపుణురాలు. ఒక భాషా శాస్త్రం చదివిన వాళ్ళు, అలాగే సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, ఈ రెండింటినీ మేళవించి రాయగలిగే స్థితి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అసలు చెప్పాలంటే దాదాపు లేరు ఇప్పుడు. కృష్ణకుమార్ గారి తర్వాత మనకు ఇక్కడే ఉన్న మరొక సార్ భక్తవత్సల రెడ్డి గారు కూడా వేమన కవితా శైలి మీద ఇట్లాంటి ప్రయత్నం చేశారు. ఆయన ఈ శైలి శాస్త్రాన్ని ఉపయోగించి వేమన పద్యాన్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా అని కూడా ఆయన ప్రయత్నం చేశారు. నాకు కూడా చెప్పారు చాలా విషయాలు దాని మీద. అట్లా విశ్వనాథం మీద, నాయని సుబ్బారావు మీద, శనారావు మీద ఈ ముగ్గురు 3 శిఖరాలు. ఇలాంటి వ్యక్తుల సాహిత్యాన్ని దగ్గర పెట్టుకుని ఆమె గణాంక శాస్త్రం అప్లై చేసి రాయడం అంటే అంత సులభమైన విషయం కాదు. అలాంటి విషయాలు చాలా విషయాలు మనకు చెప్పారు సారు, పులికొండ సుబ్బాచారి సారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆమె పుస్తకాలు మళ్ళీ ప్రింట్ చేస్తే తప్పకుండా మనకు భవిష్యత్తు ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాము. ఈ రకంగా మా అరసం పక్షాన కృష్ణకుమారి గారిని మరొకసారి ప్రపంచానికి తెలియజేసే అవకాశం వచ్చింది. దాన్ని అందిపుచ్చుకుని మీరు మాకు చాలా ఎన్నో విషయాలు, తెలియని విషయాలు చెప్పారు సార్. మీకు ప్రత్యేకంగా అరసం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే అరసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ముగించే ముందు ఆనంద్ గారు వచ్చే కార్యక్రమాన్ని గురించి ఏమైనా ఉంటే చెప్తారు. మిత్రులారా, కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ, అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి గారికి, మంచి ప్రసంగాన్ని అందించినటువంటి పులికొండ సుబ్బాచారి గారికి అరసం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం ఆర్ఎస్ సుదర్శనం సాహిత్య విమర్శ పైన ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి విశ్లేషణ ఉంటుంది. దానికి కూడా విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ వచ్చే వారం కలుసుకుందాం. సెలవు. నమస్తే. అందరికీ ధన్యవాదాలు.